సాయిబాబా గుడిలో ఉండడం మీకిష్టం లేదా? దర్గాలో ఏమన్నా ప్లాన్ జేస్తారా? లేదు యాక్చువల్లీ మీరు స్టార్టింగ్‌లో ఇంట్రడక్షన్‌లో అన్నారు గదా! సాయిబాబా ఉండాల్సింది గుడిలోనా? దర్గాలోనా? అని జెప్పేసి. యెస్. నాది కొంచెం మార్పండి. ఆ! సాయిబాబా ఉన్నదాన్ని గుడనాలా? దర్గా అనాలా? అంటే ఓకే. ఖచ్చితంగా దర్గానే అనాలి. ఇదే నేను జెప్తున్నాను. అంటే ఇప్పుడు కొన్ని కోట్ల మంది హిందువులు హ్మ్. ఆయన్ని ఆరాధిస్తున్నారు. మీకేమైంది సడెన్‌గా? కొన్ని కోట్ల మంది హిందువులు ఆయన్ని ఆరాధిస్తున్నారు. అదే నా ప్రాబ్లము. ఆ! ఎందుకంటే ముస్లింలు ఆరాధిస్తే నాకు అభ్యంతరం లేదు. బికాజ్ సాయిబాబా ఒక ముస్లిం గాబట్టి. కానీ హిందువులు ఆరాధిస్తున్నారు. అది నా ప్రాబ్లమ్. పోనీ హిందువులు ఆరాధించినా పర్వాలేదు అనుకుంటే సాయిబాబా గుళ్ళు సనాతన ధర్మం గురించో, లేకపోతే భారతదేశం గురించో ఆలోచిస్తుందా అంటే లేదు. హిందువుల్ని ఇస్లాంలోకి మార్చడం మీదే దృష్టి పెడుతూ ఉంది. మీరెలా ఇది చెప్పగలరు? ఎందుకంటే 2022 డిసెంబర్ వరకి నేను కూడా సాయిబాబా భక్తుడినే. ఓకే. సాయిబాబాని మొక్కినోడినే. సాయిబాబా ఉంగరాలు పెట్టుకున్నోడినే, సాయిబాబా ఫోటోలు జేబులో పెట్టుకున్నోడినే. ఓకే. అయితే ప్రాబ్లమ్ ఏంటంటే, సాయిబాబా ఆలయానికి దిల్సుఖ్ నగర్‌లో ఎప్పుడైతే ఒక ముస్లిం వ్యక్తిని తీసుకొచ్చి అక్కడున్న ఆడవాళ్ళకి నమాజ్ నేర్పిస్తానికి తీసుకొచ్చారో, అప్పుడు నాకు అర్థమైంది. ఓకే. సాయిబాబా భక్తి పేరుతో వీళ్ళు సనాతన ధర్మాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారు హుహు. అనేది. ఆ తర్వాత రీసెంట్‌గా భజన పాటలు వినండి. మొన్న సాయిబాబా గుళ్ళో కూర్చొని వాళ్ళు పాడుతున్న పాట. జగతికి అల్లా మూలమని, అల్లాకు తను బానిసని అని చెప్పేసి ఒక భజన పాట పాడిస్తున్నారు. హ్మ్. ఎవరితో? హిందూ ఆడవాళ్ళతోటి, హిందూ మగవాళ్ళతోటి. ఓకే. ఇప్పుడు బాబానే చెప్తున్నప్పుడు, జగతికి అల్లా మూలమని, అల్లాకు తన బానిస అని చెప్తున్నప్పుడు, నేను ఒకవేళ నిజంగా దేవుడికి మొక్కాల్సొస్తే, నేను ఆ యజమానికే మొక్కుతా. ఈ అవును. బానిసతో నాకేం పని? ఆ! కదా! ఇప్పుడు నేను మాట్లాడితేనే వివాదం, నేను మాట్లాడితేనే కాంట్రోవర్సీ అనుకుంటే, మరో పని అదే భజన పాటలో వీళ్ళు ఒక మాట అన్నారు. అల్లాయే అల్లాను కొలిచెను, ఇది ఒక వింతేనోయి అన్నారు. సరే, అల్లా అంటే ముస్లింల దేవుడు. సాయిబాబాని కూడా అల్లా కిందే చెప్తున్నారు. ఈ వ్యాఖ్యనైనా కనీసం వాళ్ళు ముస్లిములతో ఒప్పించమనండి. హిందువులతో ఒప్పించినట్టు సాయిబాబానే అల్లా అంట అని ముస్లింలను ఒప్పుకోమనండి. ఇది నా సొంత మాట కాదు. వాళ్ళు భజనలో పాడుతున్న పాట. షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు కట్టుకున్న గుళ్ళో పాడుతున్న పాటే మరి. ఓకే. అంటే మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా? వీడియో ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడే వినిపిస్తానండి. ఓకే. జగతికి అల్లా మూలమని అల్లాకు తను బానిసని అల్లాకు తను బానిసని జగతికి అల్లా మూలమని అల్లాకు తను బానిసని అల్లాకు తను బానిసని అల్లాను కొలిచెను అల్లాయే అల్లాను కొలిచెను ఇది ఒక వింతేనో ఇది ఎక్కడ జరుగుతుంది ఇది? చెప్తాను. భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి. అంటే దిక్కుమాలిన ఎదవలు కొంతమంది కూడుకుని ఏది పడితే అది రాసేసి, ఏది పడితే అది చేసేసి హిందువుల్ని మతం మార్చడానికి ఎన్నో కుట్రలు చేస్తా ఉన్నారు. ఓకే. వాటిలో ఇది కూడా ఒక కుట్రగా మారుతుంది కదా. ఇప్పుడు ఓకే. అక్కడ కూర్చుని ఆ బానిసగా మొక్కటమే ఒక దరిద్రం నేను. ఓకే. నాకు దేవుడు ఇంతమంది ఇప్పుడు శివుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, అందులో అమ్మవారు ఉన్నారు. సాయిబాబా అనే మాట ఎక్కడ రాలేదు కదా? ఉందా అందులో? కంటిన్యూషన్ వినండి. శక్తికి రూపమని ఊది శక్తికి రూపమని నివారణని అన్నిటికీ నివారణని శక్తికి రూపమని ఊది శక్తికి రూపమని బానిసని ఇక్కడ మళ్ళీ వినండి. అల్లాకు తను బానిసని అల్లాయే అల్లాను కొలిచెను అల్లాయే అల్లాను కొలిచెను ఒక వింతేనో ఇది ఒక వింతేనో భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి మోదీ శక్తికి రూపమని ఊది శక్తికి రూపమని నివారణని అన్నిటికీ నివారణని శక్తికి రూపమని ఊది శక్తికి రూపమని నివారణని అన్నిటికీ నివారణని
सबको अच्छा करेगा అల్లా సబ్కో అచ్చా కరేగా అని దీవించెను సాయి అని దీవించెను సాయి. ఇది ఎక్కడ జరుగుతుంది? గుళ్ళోనా ఇంట్లోనా? ఇది ఇంట్లో జరిగిందండి. ఇదే పాట గుళ్ళో పాడుతున్న వీడియో కూడా నా దగ్గర ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సాయిబాబాని వీళ్ళు సాయిబాబానే చెప్పుకున్నట్టుగా పాడుతున్నారు. నేను అల్లాకి బానిసని అని చెప్పేసి, అల్లా అచ్చా కరేగా అని చెప్పేసి చెప్తున్నారు. అన్ని అల్లా చేసేటప్పుడు ఇలా నేను ఎందుకు మొక్కాలి ఈ బాబాని? నేను మొక్కటం కాదు, నా హిందూ జాతి ఎందుకు మొక్కాలి? అల్లాని దేవుడు అనుకునేవాడు ముస్లిం, ఈశ్వరునో శివుడు విష్ణుమూర్తినో లేదా అమ్మవారినో దేవుళ్ళు భగవంతుడు అనుకునేవాళ్ళు హిందువులు, యేసుని యెహోవాని దేవుళ్ళు అనుకునేవాళ్ళు క్రైస్తవులు. ఎవరి ఆరాధన వాళ్ళు చేసుకుంటే ఎవ్వడికి నొప్పి లేదు. ఇంకొకరి ఆరాధన పద్ధతుల్లోకి వాళ్ళు వచ్చి వీళ్ళని ఆ మతాల వైపు ఆకర్షితులు చేస్తూ ఉంటే మేము హిందుత్వాన్ని కాపాడుతాము అని చెప్పేసి కూర్చున్న వాళ్ళము ఇలాంటివన్నీ సహిస్తూ ఎందుకుంటామండి? మాట్లాడతాం, ఎందుకంటే మా బాధ్యత కదా. ఇప్పుడు దీనివల్ల సమాజంలో ఏవో కల్లోలాలు రెచ్చగొట్టేయాలి, సమాజంలో అందరూ నరుకుని చచ్చిపోయేలాగా చేయాలి, అది మా కోరిక కాదు. మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం. వీడియో పెట్టి మేము సాయిబాబా అనే అతను హిందువు కాదు, సాయిబాబా అనేవాడు ముస్లిం ఫకీరు ఇలాగే చెప్తా ఉన్నాం. ఇలా కాకుండా ఇప్పుడు సపోజ్ సాయిబాబా ఇట్లాంటి మాటలు నేను వాడాను అనుకోండి, 100% నేనే క్షమాపణ చెప్తా. నేను బాబా నా అన్నాను కదా. సాయిబాబాని సబ్కా మాలిక్ ఏక్ అన్నప్పుడు అది ముస్లిం అని ఆయన ఏం అనలేదుగా. వీళ్ళెవరో లేదు సాయిబాబాని సబ్కా మాలిక్ ఏక్ అనలా. సాయిబాబా చెప్పాడు సబ్కా మాలిక్ ఏక్ హే అని. హిందుత్వం కూడా అదే చెప్తుంది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఏకోవై బ్రహ్మణాద్వితీయం, ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం. హిందుత్వం కూడా అదే చెప్తుంది. కానీ సాయిబాబా కంటిన్యూషన్ ఇంకో మాట అన్నాడు, అల్లా అచ్చా కరేగా, అల్లా భలా కరేగా, అల్లా మాలిక్ అని చెప్పి అన్నాడు. సబ్కా మాలిక్ ఏక్ హే అని చెప్తూ అల్లాహ్ మాలిక్ అని కూడా చెప్పాడు. మరి అల్లా నీకు మాలిక్ అన్నప్పుడు నువ్వెవరు అవుతున్నావు? అప్పుడు నువ్వు ముస్లిం కదా. ఒక ముస్లిం తన దేవుడిని తను గౌరవించుకుంటే నాకు అబ్జెక్షన్ ఏం లేదు, నేను ఇంకా గౌరవిస్తా వాడి భక్తిని. కానీ వాడు నా భక్తిని అవమానించేదాకా తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు అరికాలం అంట నెత్తికెక్కిద్దండి. ఈ దేశంలో మనోభావాలు సాయి భక్తులకన్నా నాకు లేవా? అదే మా పోరాటం, మా బాధ. సాయిబాబా చికెన్ తినేవాడు, నాన్ వెజ్ తినేవాడు అని మీకెవరు చెప్పారు? సాయిబాబా నాన్ వెజ్ తింటాడు, నాన్ వెజ్ వండుతాడు, వడ్డిస్తాడు అని చెప్పేసి ఎవరో చెప్పక్కర్లేదండి. సాయి లీలామృతం బుక్ లోనే ఉంది. ఒక ఫకీర్ మసీదుకి వచ్చినప్పుడు శ్యామ అతన్ని లోపలికి రానివ్వడు బాబా. శ్యామ అడుగుతాడు, ఎందుకు బాబా ఫకీర్ని లోపలికి రానివ్వట్లేదు అంటే, మసీదులో ఒకటి రావాలా వద్దా అని డిసైడ్ చేయాల్సింది నేను కాదు, అల్లా అనుజ్ఞ ఉంటే తప్ప ఎవడు మసీదులోకి రాలేడు కదా. అయినా కూడా ఈ రోజు మనం పొట్టేళ్ళను వస్తున్నాం కదా, మేకను వస్తున్నాం కదా, ఆ మేక భాగంలో అతనికి ఏం కావాలి? మాంసం తింటాడా, తలకాయ తింటాడా, వాటి మేక వృషణాలు కావాలా, అడిగి పెట్టు అంటాడు. అంటే మన కప్పురాలు అంటారు చూసి, అవి కావాలా అంటే మెను ప్రిపేర్ చేసి మరీ పెడుతున్నాడు నాన్ వెజ్. అందులో ఉందా? పుస్తకంలో సాయి లీలామృతంలో ఉంది. రైట్. ఇప్పుడు మీరు చెప్పే మాటలు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు జనాలు రెచ్చగొట్టేలాగా ఉన్నాయి. ఉదాహరణకి పోలీసులు మీకు ఫోన్ చేస్తే, ఏమండి లలిత్ గారు కొంచెం సమయం పాటించండి అని ఫోన్ చేస్తే వెంటనే మీరు మళ్ళీ ఇంకో వీడియో పెట్టారు. దేఖలేంగా అసలు ఇప్పటిదాకా నేను సాయిబాబా గురించి ఎప్పుడో 1 year బ్యాక్ వీడియో పెట్టాను, ఇక్కడ నుంచి అసలు సాయిబాబా అంతు తెలుస్తా అన్నట్టుగా పెట్టారు. ఎగ్జాక్ట్లీ. ఇది గొడవల కారణం కాదా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రెచ్చగొట్టలేదండి. నాకు ఎంతమంది మద్దతు వస్తారు అంటే నా పోరాటం సవ్యంగా చేస్తున్నానా, నిజంగానే లేకపోతే వీళ్ళు ఆరోపణలు చేసినట్టు నేను సొసైటీని ఏమన్నా గొడవల్లాగా లేకపోతే సొసైటీలో అండర్స్ట్ క్రియేట్ చేసేలాగా మాట్లాడుతున్నానా అని చెప్పేసి నన్ను నేను పరీక్షించుకోవటం కోసం నాకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రండి అంటున్నాను. నాకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏదన్నా ఒక ధర్నా చేస్తారండి రాజకీయ నాయకులు, లేకపోతే ఒక ఉద్యమం చేస్తారు, ప్లకార్డులు పట్టుకుంటూ ఉంటారు, బొమ్మలు తగలబెడతా ఉంటారు, బస్సులు తగలబెడతా ఉంటారు. వాటన్నిటికీ వాళ్ళందరినీ పిలిచి రచ్చలు చేపించినప్పుడు అది రెచ్చగొడతామని ఎవరు అంటారు, పోరాటాలు అంటున్నారు. నేను ఒక హిందువుగా నాకు మద్దతు ఇచ్చేవాళ్ళు, నా వాదనకి సపోర్ట్గా నిలబడేవాళ్ళు నాకు తోడుగా రండి అని పిలిస్తే మాత్రం రెచ్చగొడతాం అవుతుందా? అంటే మీరు గమనించండి, కరసేవాని అయోధ్యకు తీసుకెళ్లారు అందరినీ. అక్కడ ఏం జరిగింది చూసాక మొత్తం మసీదు కూల్చేశారు. ఇప్పుడు మీ మాటలు ఇట్లాంటి దానికి దారి తీయడానికి గ్యారంటీ ఏంటి? ఆ రోజు కరసేవ చేయాల్సి వచ్చింది బాబ్రీ మసీద్ మీద అండి. అది ఒక్కటే కాబట్టి జరిగింది. ఇలాంటి మసీదులు దర్గాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. సాయిబాబా కూర్చున్నాయి. సాయిబాబా కూర్చున్న వాటిని చాలా మంది ఆలయాలు అంటారు, నేను దర్గా అనే అంట. అసలు దర్గా అని కూడా కాదు, ఇంకా చెప్పండి మసీదే అనొచ్చు. ఎందుకంటే సాయి బతికున్నంతకాలం సాయి ఉంది మసీదులోనే కదా. ఇప్పుడు కూడా షిరిడీలో వెనకాల మసీదు అట్లాగే ఉంది కదా మరి స్ట్రక్చర్. అలాగే నేనైతే ఎవరిని రెచ్చగొట్టట్లేదండి. ఫ్రమ్ ద బిగినింగ్ క్రిస్టియానిటీ విషయంలో కానీ, ఇస్లాం విషయంలో కానీ, ఇప్పుడు సాయిబాబా విషయంలో కానీ, గతంలో బ్రహ్మకుమారుల విషయంలో కానీ నేను జస్ట్ ఎడ్యుకేట్ చేస్తున్నాను, ప్రజల్ని అవేర్ చేస్తూ ఉన్నాను. ఇది జరుగుతుంది, దీని నుంచి మనం కాపాడుకోకపోతే సర్వనాశనం అయిపోయింది ధర్మమే అని చెప్పేసి చెప్తున్నాను. అలాగే నిన్న వీడియోలో కూడా నేను చెప్పింది మద్దతు కోసం రండి అని చెప్పా, యుద్ధం కోసం రమ్మని నేను చెప్పలేదు. అలాగే
పోలీసులు పిలిచిన వెంటనే ఇలా ఎందుకు చేశారు అంటున్నారు. ఇదే పోలీస్ స్టేషన్కి నేను ఎన్నోసార్లు గడప తొక్కానండి. మొన్న జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారిని నానా మాటలు అనింది అరుణ గోగుల మండన ఒక ఆవిడ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ 10 రోజులు తిరిగాం, ఎఫ్ఐఆర్ చేయలా. ఆయన గురువు అయితే బాబా ఎవరు? సాయి గురువు కదా, సాయిబాబాని కూడా గురువు అని చెప్తారుగా. మరి ఈ గురువును అవమానించినందుకు కేసులు పెట్టి మొత్తం ఇంతమంది మీద చాంతాడంత లిస్ట్ రాస్తారు కదా. మరి ఆ గురువును అవమానించారు, మా గురువును అవమానించారు, మా జగద్గురువును అవమానించారని మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం. మరి ఎందుకు కేసు చేయలే? గతంలో రాముని దగులుబాజీ అని చెప్పేసి తిట్టాడు ఈ లోఫర్ ముండా ఒకడు, వాడి మీద కేసు పెట్టాం. ఏం జరిగింది? తర్వాత కత్తి పద్మారావు అనేవాడు రాముడు మగోడు కాదని చెప్పేసి మాట్లాడాడు. మరి వాళ్ళందరి మీద ఏం కేసులు పెట్టారు? మనోభావాలు కదా. అండ్ ఇప్పుడు ఈ దేశంలో హిందువుల్ని ఎంతమంది అవమానిస్తున్నారు? మొన్న ఓ పోరం బొగ్గడు మల్లెపూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ బజార్ వాళ్ళే అన్నాడు. మరి వాడి మీద ఎవరైనా చర్యలు తీసుకున్నారా? కంప్లైంట్లు ఇచ్చాం. మరి మా మీద చిన్న కాగితం రాసేవంగానే ఇంత లిస్టు కంప్లైంట్ ఫైల్ చేసేసారు కదా. మరి హిందువులకి మా బాధ చెప్పుకోమా? మన బతుకు ఎట్లా ఉందో చెప్పమా? చెప్పాం.